చేసేవారంటే కొంతమంది చదువుకునేవారంట వీధి దీపాల దగ్గరికి వెళ్ళి. కొంతమంది క్రైస్తువుల వీధి దీపాల దగ్గరికి వెళ్ళి చదువుకునేవారు. కొంతమంది మామూలు సహజసిద్ధమైన చదువులు కూడా అప్పుడు చదువుకునేవారంట వీధి దీపాల కింద. వీధి దీపాల కింద చదువుకున్నటువంటి వ్యక్తులు భారతదేశాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ రోజు ఇంటికొక గదికొక ట్యూబ్లైట్, గదికొక ఫ్యాను, గదికొక ఏసీ, అన్ని సౌకర్యాలు దేవుడు కలుగు చేసినప్పటికీ ఏ కష్టం లేకుండా ఏసీ వేసుకుని ఒక గంట బైబిల్ చదువుకోవడానికి కూడా మన శరీరము మన మనసాక్షి ఒప్పుకోవట్లేదంటే ఎంత బండబారిపోయినటువంటి హృదయాలుగా మన జీవితం మారిపోయిందో అర్థం చేసుకోండి అమ్మా. మన వెనకటి పూర్వీకులందరూ వీధి దీపాల కొరకు ఎదురు చూసి, సాయంత్రకాల సమయం కొరకు ఎదురు చూసి, ఆ దీపాల కింద ఆ పురుగులు వాలిపోతున్నప్పటికీ చాలా సమయాన్ని వెచ్చించి అర్ధరాత్రి వరకు కూడా బైబిల్ చదువుతూ ఉండేవారండి. కొవ్వొత్తులు వచ్చినాయి, కొవ్వొత్తులు ఆరిపోతే ఒకే కొవ్వొత్తు, మళ్ళీ కొవ్వొత్తు కొనాలంటే చాలా ఖరీదు.